వస్తు సముదాయం అన్నమాట. గుణత్రయ విభాగం అంటే మూడు మూడు గుణాలు, ఏ గుణానికి ఏ ఏ లక్షణం ఉంటుంది. ఒక దీపం వెలిగించి దాని చుట్టూరు ఒక 3 రకాలైనటువంటి అద్దాలు బిగించి పెట్టామనుకోండి, అందులో ఒక అద్దం నలుపుది, ఇంకొక అద్దం తెలుపుది, ఇంకొక అద్దం ఎరుపుది. ఇప్పుడు బయటికి కాంతి ఎటువైపుని కాంతి ఎటువైపు ఎలా కనిపిస్తుందండి? ఎరుపు అద్దం వైపు నుంచి వచ్చే కాంతి ఏమో ఎర్రగా కనపడుతుంది, తెలుపు అద్దం వైపు నుంచి వచ్చే కాంతి తెల్లగా కనపడుతుంది, నలుపు అద్దం వైపు నుంచి వచ్చే కాంతి నల్లగా ఉంటుంది. ఇప్పుడు బయటికి కనిపించేటటువంటి ఆ దీపం చుట్టూరునేమో అద్దాల తేట బిగించాం. బయటికి వచ్చేటటువంటి కాంతి ఎలా కనిపిస్తుంది? అద్దాల నుంచి వస్తుంది, యువతలకు డైరెక్ట్గా రావడం లేదు. అందుచేత ఆ అద్దాలు 3 వేరువేరుగా ఉండడం వల్ల ఏ అద్దం నుంచి కాంతి ఎలా వస్తుందో అట్టి మాదిరిగా మన శరీరానికి లోపల దీపం లాంటి దేవుడు ఉన్నాడు. కానీ ఆత్మని, ప్రత్యేగాత్మని, పరమాత్మని, బ్రహ్మమని ఇలాగేదేదో శాస్త్రాలు చెప్పినాయి. అటువంటి దేవుడు చుట్టూరు వ్యష్టి సమిష్టాత్మకమైనటువంటి ప్రకృతి ఆవహించింది ఈ అద్దాల మాదిరిగా. ఇప్పుడు ఈ అద్దాలు 3: స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటారు. ఈ 3 శరీరాలతో కూడుకున్నటువంటి దాన్ని ప్రకృతి అంటారు. అందుచేత ఒక్కొక్క గుణం, నలుపు అద్దంతో కాంతి ఒకలాగా, తెలుపు అద్దంతో కాంతి ఒకలాగా ఎలాగ వస్తుంది అట్టి మాదిరిగా ఇప్పుడు మనం ఏదో ఒక గుణానికి లోబడి ఉంటాం. ఏదో ఒక గుణం, అందరికి ఒక గుణం ఉండదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉంటుంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉంటుంది. ఆ రకంగా తమో గుణం ఆధిక్యతగా ఉన్నటువంటి వాడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అతను చేసే పనులు ఎలా ఉంటాయి, అతని రూపం ఎలా ఉంటుంది, అతను ఎలాంటి తిండి తింటాడు మొదలైన అట్టి మాదిరిని రజోగుణంతో ఆధిక్యతతోటి ప్రపంచాన్ని ఎలా చూస్తుంటాడు, రజోగుణం ఆవహించినటువంటి వాడు, రజోగుణం ఆధిక్యత ఉన్నటువంటి వాడు, అతను ఎలాంటి వ్యవహారంగా మసులుతాడు అతను, అలాగే సత్వగుణం ఆధిక్యత ఉన్నటువంటి వాడు ఆలోచనలు ఎలా ఉంటాయి. ఈ రకంగా ప్రారంభించిన దగ్గర నుంచి 19వ శ్లోకం దాకా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అంటే ఏ గుణ ప్రభావం వల్ల మనిషి ఎలా ఉంటాడు, ఎలాంటి ఆలోచనలు చేస్తుంటాడు అంటే ఇవన్నిటికీ మూల కారణం లోపల ఉన్నటువంటి దానికి సంబంధం లేదు. లోపల ఉన్నటువంటిది ఒకే రకమైనటువంటి కాంతిని విరజిమ్ముతుంటే బయటకు వచ్చేటప్పుడు ఆ కాంతి నేరుగా రాకుండా అద్దం అడ్డగించి ఇంకొకలా చూపిస్తుంది. ఆ నలుపు అద్దం వచ్చినప్పుడు నల్లగానే, తెలుపు అద్దం వచ్చినప్పుడు తెలుపుగానే చూపించినట్లుగా గుణాల యొక్క ప్రభావంతో మనిషి యువతలకు వచ్చేటప్పుడు అతను తెలివి కూడా అలా మారిపోతుంది. అందుకని ప్రతి వ్యక్తి కూడా అతను నమ్మిందే చచ్చిమంటుంటాడు, ఎవరు ఎన్ని చెప్పినా వినడు. ఇంకా అతను శాస్త్రాలు చదువుతుంటాడు, అతనే ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి అతనికి కూడా. కానీ ఏ గుణ ప్రభావంతో ఉంటాడో ఆ గుణాన్ని మాత్రం వదిలిపెట్టడు. దాన్ని స్వభావము అంటారు. అంటే ఆ స్వభావంతోనే ఉంటాడు అతను. ఎన్ని తెలుసుకున్నా తన స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడు. ఇప్పుడు చెట్టు, వృక్షం ఉందండి, వేప చెట్టు ఉంది, దాని గుణం ఏంటి? చేదు. అది మార్చుకోదు. మార్చుకోవాలన్న జ్ఞానం కూడా దానికి తెలియదు. అట్టి మాదిరిగానే పశుపక్షాదులు ఉన్నాయండి, పంది, కుక్క మొదలైనటువంటి. పంది గుణాన్ని మార్చుకోదాం, బురదను చూడగానే అందులోకి వెళ్ళి బొర్లుద్ది. అలాగే కుక్క దాని గుణాన్ని మార్చుకోదాం. ఎందుకని? ఇప్పుడు చెట్టుకి జ్ఞానం లేదు, ఇంద్రియాలు కూడా లేవు, మరి వీటికి ఉన్నాయి కదా ఈ పశువులకి. మరి అది మార్చుకోలేదు, ఇది మార్చుకోలేదు అంటే కారణం ఏంటండి? ఎందుకు మార్చుకోలేకపోతున్నాయి? వాటిల్లోని మార్చుకోవాలని జ్ఞానం లేదు. అలాగని చెప్పేసి జ్ఞానం లేకుండా పిల్లల్ని ఎలా కంటున్నాయి, అవి ఎలా జీవిస్తున్నాయి, ఆహారం ఎలా సంపాదించుకుంటున్నాయి? జ్ఞానం ఉండబట్టే. కానీ ఆ జ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆ తెలిసే జ్ఞానం లేదు వాటికి. మార్చుకోవాలని కూడా తెలియదు.
అలాగని చెప్పేసి ఇంకొకరు ఎవరన్నా వెళ్ళి నీవు గుణాన్ని మార్చుకోవాలి అని చెప్పితే తెలీదు, దానికి ఆ భాష లేదు. మరి మనిషికి ఉంది, మనిషి ఆ గుణాలను మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలండి? ఇక్కడ గుణాలను మార్చుకోవటం అని కూడా కాదు, ఇది గుణ ప్రభావం అని తెలుసుకోవాలి. ప్రతి మనిషి నేను ఇలా ఆలోచిస్తుంది నా మనసు అంటే ఇంకో ఇలాంటి గుణానికి లోబడి ఉంటే ఇలాగ ఆలోచిస్తుంది. మనకి నిద్రమత్తు, బద్ధకం, తామసం అధికంగా ఉందనుకోండి, ఇది తామస గుణం యొక్క లక్షణం అన్నమాట. మనకి లెగబుద్ధి ఎత్తలేదండి, అలా మామూలు పగులు నిద్రపోవాలనిపిస్తుంది అనుకోండి, అది ఎవరి లక్షణం? అలాగే ఏదైనా జ్ఞానం చెప్పేటప్పుడు గ్రహించలేకపోతున్నాం, అలాగే గ్రహించాలని పట్టుదలతో తెలుసుకోవాలని ఆలోచన కూడా మనకు లేదనుకోండి, అది ఎవరి లక్షణం? అది కూడా తామస లక్షణం. అతి మాదిరిగానే ఏదో పాడేసుకున్న ఓడుగులాగా లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా విశ్రాంతి లేకుండా శ్రమ పడతాడు ఒక్కొక్కడు. ఆడవాళ్ళు అవనవండి, మగవాళ్ళు అవనవండి, కుదురు ఉండదు వాళ్ళకి. ఏదో సంపాదించాలి, ఏదో తినాలి, ఏదో అనుభవించాలి, ఏదో చెయ్యాలి అనుకుంటూ జీవిస్తారు. అది రజోగుణ లక్షణం. మరి సత్వగుణం లక్షణం ఏమిటంటే మనిషి ఎవడో, ఎందుకు పుట్టాడు, ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి సత్వగుణ లక్షణంతో కూడుకున్నాడు అన్నమాట. అంటే సత్వగుణం జ్ఞానమే, రజోగుణం జ్ఞానం ఉంది, తమోగుణం జ్ఞానం ఉంది, కానీ జ్ఞానంలో తేడా ఉంది. ఈ తేడా కలగడానికి కారణం గుణాల యొక్క మార్పులు అన్నమాట. ఈ రకంగా ఏ గుణము నుండి మనిషి కర్మ చేస్తాడో ఫలితం కూడా తేడా వస్తుంది గుణాలను బట్టి. ఏ గుణంలో ఉండగా మనిషి మరణించాడో ఆ మరణించినటువంటి వాడికి లభించేటటువంటి గతులు కూడా తేడా ఉంటాయి. సత్వగుణం ఆధిక్యతలో ఉన్నటువంటి వాడు మరణింతే పొందేటటువంటి స్థితి ఏమిటి? రజోగుణం ఆధిక్యతలో ఉన్నటువంటి వాడు మరణింతే అతనికి వచ్చేటటువంటి స్థితి ఏమిటి? తమోగుణం ఆధిక్యతలో ఉన్నటువంటి వాడు మరణింతే అతనికి వచ్చేటటువంటి గతి ఏమిటి? అలాగే తమోగుణ ఆధిక్యతతో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కడుపును పుడితే ఎలాగుంటది? రజోగుణ ఆధిక్యత ఉన్నటువంటి తల్లిదండ్రులు గర్భాన్ని ప్రవేశింతే ఎలా ఉంటుంది? సత్వగుణాభివృద్ధి కలిగినటువంటి తల్లిదండ్రులు కడుపును పుడితే ఎలా ఉంటుంది? అంటే మొత్తం గుణాలు తల్లిదండ్రులే కాదు, మనం తినే ఆహారం, ఏ ఆహారం తింటే ఏ గుణం వృద్ధి చెందిద్ది, ఏ పనులు చేస్తే ఏ గుణం వృద్ధి చెందిద్ది, ఏ గుణం ఉన్నప్పుడు ఏ పనులు చేస్తాడు. ఇదండి ఈ అధ్యాయం అంతా బోధించినటువంటి బోధ అంతా కూడా ఇదే విధానంలో సాగుతెళ్ళింది. మరొకసారి కొద్దిగా 16వ శ్లోకం నుంచి కొంచెం వెళ్దాం. ఈ 16వ శ్లోకం దగ్గర నుంచి చెప్పినటువంటి మాటలు కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. కర్మణ సుకృతస్థాహో సాత్వికం నిర్మలం ఫలం. కర్మ చేసామనుకోండి, మనం కర్మ చేస్తే కర్మణ సుకృతాహో అతనికి వచ్చేటటువంటి సాత్వికమైనటువంటి గుణంతో కర్మ చేస్తే అతనికి సుకృతం వస్తుందట. రజసి ప్రళయంగత్వ కర్మ సంగిచు జాయితే, రజోగుణంతో ఉండగా కానీ చచ్చిపోయినట్లయితే కొట్టుమిట్లాడేవాడి కుటుంబంలో పుడతాడట. తదా ప్రళయన తమసి మూఢ యోనిసి జానితే, అదే తమో గుణంతో ఉండగా చనిపోయినటువంటి మూర్ఖుడు యొక్క కుటుంబంలో పుడతాడు. అలాగే యథాసత్వే ప్రబుద్ధేదు ప్రళయం యాతి దేహపదు తదోత్తమ విధానంలో ఒక నామలాను ప్రతిబచ్చితే, సత్వగుణం అభివృద్ధిలో ఉన్నటువంటి వాడు మరణించినట్లయితే ఉత్తమలైనటువంటి కుటుంబంలో పడతాడట. అట్టి మాదిరిగానే కర్మ సుకృతస్థాహో సాత్వికం నిర్మలం ఫలం. సత్వగుణంతో చేసినటువంటి సత్వగుణంలో ఉన్నటువంటి వాడికి నిర్మలమైనటువంటి ఫలం. రజస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమసో ఫలం. సాత్వికానికి ఫలం నిర్మలం, రజోగుణానికి ఫలం దుఃఖం, తమో గుణానికి ఫలం ఏమీ తెలియలేనటువంటి తామస స్థితి అన్నమాట అండి. అది ఇంకా అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, దానికి ఏమీ తెలియదు. ఇంకా కత్తి పట్టుకుని వస్తున్నాడు అనుకోండి, దానికి జ్ఞానం ఉంటే మనిషికి దొరకకుండా పారిపోద్ది కదండి. ఏమీ లేదు. అది వృక్షం కూడా చాలా గొప్పదే. మనం రాగి చెట్టుకి ప్రదక్షిణలు చేస్తుంటాం, చాలా ఉత్తమమైనటువంటిగా పూజిస్తుంటాం. మర్రి చెట్టు 1000 సంవత్సరాలు జీవిస్తుంది అంటే చాలా గొప్పదే కదండి.
గొప్పదేనా? ఏమి లేదు అందులో, జ్ఞానం లేదు. ఎలాంటి జ్ఞానం లేనటువంటి వస్తువే ఉండదు, తామస జ్ఞానంతో ఉంది అది. తమస్సు అనమాట అండి. అంటే ఏమీ తెలియలేనటువంటి సుషుప్తి దశ. చూడండి, మనిషికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గట్టనే మనకి ఏమేంటి మత్తు ఎక్కించి ఆపరేషన్లు అది చేస్తుంటారు కదా. ఇప్పుడు మనకు బాధ తెలియదు, ఎక్కడికి పంపించారు మనల్ని? బాధ ఎందుకు గ్రహించలేము మనం? అంటే ఏ గుణంలో ఉన్నప్పుడు? తమో గుణంలో పంపించేశారన్నమాట. అంటే ఏమీ తెలియదు మనకి. అట్టి మాదిరికి ఇప్పుడు చెట్టు కొమ్మలు గట్ట నరికితే అది ఏ గుణంలో ఉంది? తమో గుణంలో ఉంది, దానికి బాధ తెలియదు. అంటే ఆ రకంగా తమో గుణంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, రజో గుణంతో ఎలా ఉంటుంది, సత్వ గుణంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అట్టి మాదిరిగా ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణ వృత్తిస్థ అదో గచ్చంతి తామస. ఇది 18వ శ్లోకం. ఈ రకంగా ఈ ఏ గుణాల వల్ల క్లుప్తంగా ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాం కనుక ఏ గుణం వల్ల ఎలాంటి స్వభావంతో ఉంటాడో, ఎలాంటి ఆలోచనలతో ఉంటాడో అనేటువంటి అన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు 19వ శ్లోకాన్ని మొన్న చెప్పుకున్నాం. ఆల్రెడీ 21 శ్లోకం దాకా కూడా మనం చెప్పేసుకున్నాం. అయినా సరే ఒకసారి 19వ శ్లోకాన్ని మీకు ఏం చెప్పానంటే వేళ మళ్ళీ గుర్తు చేసుకోండి, మళ్ళీ గుర్తు చేసుకోండి అని చెప్పాను. ఈ 19వ శ్లోకాన్ని ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకం, విషయాన్ని స్పష్టంగా చెప్పాడండి. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యస్య పరం వేత్తి మద్భావంసో అధిగచ్చతి. ఏంటండి? నాణ్యం గుణేభ్య కర్తారం. గుణేభ్య అంటే గుణముల కంటే, ద్రష్ట అంటే ఆత్మదర్శి, గుణేభ్య గుణముల కంటే, అన్యం ఇతరుడైన కర్తారం కర్తను యదా ఎప్పుడు నా అనుపశ్యతి చూడడం. ఏమన్నా అర్థమైంది? ఇది ద్రష్ట అంటే ఉండేవాడు, ఇతనికి మార్పు ఉంటుందండి, ఇతనికి గుణాలు ఉండవండి, ఇతను లేని సమయం ఉండదండి. వెలుగులో ఉంటాడు, స్వప్నంలో ఉంటాడు, నిద్రలో ఉంటాడు, మూర్ఛలో ఉంటాడు, మరణంలో కూడా ఉంటాడు, పుట్టుకలో కూడా ఉంటాడు. ఇతనికి మార్పు ఉండదు. మార్పు దేనికి ఉంది? ధరించిన దానికి ఉంది మార్పు. మెలుగులోకి వచ్చినప్పుడు శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం మెలుగులో నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్ళామనుకోండి, శరీరం లేదు, శరీరాన్ని మర్చిపోయాం. మనం శరీరం గురించి తెలియదు. శరీరమే మొత్తం ప్రపంచమే మర్చిపోయాం. ప్రపంచంలో ఏవి నాయి అనుకున్నామో, ఏవి మీ అనుకున్నామో, మీయి లేదు, మాయి లేదు, మొత్తం అంతా పడిపోయింది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, వర్గము, కులము, గోత్రం ఒకటేటండి. ఎక్కడికి వెళ్తే ఈ అవస్థ నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్ళేటప్పటికి ఈ శరీరము పోయింది, ఈ లోకము పోయింది కదా. అప్పుడు మళ్ళీ మనం ఉన్నాం. అక్కడ మనకు ఒక శరీరం కూడా ఉంది, అక్కడ లోకం కూడా ఉంది. ఆ లోకంలో కూడా ఇక్కడికిలాగే మనం సుఖ దుఃఖాలు అనిపించున్నాం. అది దేనితో అనిపించను? సూక్ష్మ శరీరంతో. కానీ ఆ అవస్థ నుంచి ఇంకా అంత లోపలికి వెళ్తే ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధించినది కూడా కోల్పోయాం. అక్కడ సుషుప్తి అవస్థ, అక్కడ శూన్యం. అది తామస గుణానికి సంబంధించింది అనమాట అండి. అక్కడ ఏమీ తెలదాం, మొత్తం చీకటి అనమాట. మనం నిద్రపోయినప్పుడు కరెంటు పోయింది అనుకోండి, వెలుగు వచ్చింది, కుమ్మం ఎక్కడుందో తెలుసు. మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం కలిగిందేమో చూడండి. మీరు ఏ బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళాలనుకుంటే కరెంట్ లేదు, గుమ్మం ఎటు పక్కన ఉందో మీరు దేనికో దానికి గుద్దేస్తారు. ఎందుకని? ఇంకేమీ కనిపించదు ఇంకా. అలాగని చెప్పేసి మీరు లేరా? మీరున్నారు. అంటే మీకు ఏ టేపుకి చూసినా ఏమీ కనిపించడం లేదన్నమాట. ఏ టేపుకి చూసినా ఏమీ కనిపించడం లేదు. అలాంటిది సుషుప్తి, శూన్యం అది. అంటే మీరు సుషుప్తిలో ఉన్నారు, స్వప్నంలో ఉన్నారు, మెలకువలో ఉన్నారు. చిత్రం ఏడో తెలిసిండి, ఇంకా అంత లోతుకి వెళ్తే మూర్ఛలో ఉంటాం, మరణంలో ఉంటాం, తుర్యంలో ఉంటాం, తుర్యాతీతంలో ఉంటాం. మనం లేని స్థితి ఉండదు. కానీ ఏ ఉండవో, మనం ధరించినటువంటి ఉండవు, మనం తగిలించుకున్న వస్తువులు ఉండవు. జాగ్రత్త నుంచి స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఒక వర్గాన్ని వదిలేసాం. ఏంటా వర్గం? శరీరం. ఇంకా అంత లోపలికి వెళ్తే ఇంకొక వర్గాన్ని వదిలేసాం, మనసుని, ఇంద్రియాలని.
ఇంకా అంత లోపలికి వెళ్తే కారణ శరీరాన్ని కూడా వదులుతాం, దాటతం లేదు మనకి. మనం ఇంతవరకు కూడా ఎంత మేధావులు అన్నటువంటి పండితులు అన్నటువంటి వాళ్ళు కూడా సుషుప్తి నుంచి వచ్చేస్తున్నాం. అది సహజంగా అలవాటైపోయింది. అంటే ప్రకృతిలోనే తిరుగుతున్నాడు జీవుడు. ప్రకృతిని వదిలి వేరవుతులేదు. నాణ్యం గుణేభ్య కర్తారం యథాద్రష్ట అనుపశ్యతి. ఇప్పుడు దేన్ని చూడాలి? దేనిని చూస్తున్నాం మనం? యథాద్రష్ట అనుపశ్యతి. దేన్ని చూడాలండి? ద్రష్టిని మినహాయించి నాణ్యం గుణేభ్య కర్తారం, ఈ గుణములతో కూడుకున్నటువంటి కర్తని చూడకుండా కేవలం ద్రష్టని మాత్రమే యథాద్రష్ట అనుపశ్యతి చూస్తున్నాడు అనుకోండి. దేన్ని? ఏం తేలింది ఇక్కడ? రెండు గుణములతో కూడుకున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు. ఈ మూడాట్ల కంటే వేరుగా ఉన్నటువంటి ద్రష్ట ఆయన వేరు. ఇప్పుడు మనం ద్రష్టను చూస్తున్నామా, లేదా గుణములతో కూడుకున్నటువంటి శరీరాలని ఈ ప్రకృతి స్వరూపాన్ని చూస్తున్నామా? ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే కర్త అంటే నాణ్యం గుణేభ్య కర్తారం యథాద్రష్ట అనుపశ్యతి. ఈ ద్రష్టని చూస్తూ ఎవడైతే నాణ్యం గుణేభ్య కర్తారం దానిని చూడడం. దేనిని చూడాలి? ఆత్మ చూడాలి. దేనిని చూడకూడదు? ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను చూడకూడదు. గుణేభ్యస్య పరం వ్యక్తి, గుణముల కంటే వేరైనటువంటి పరం వ్యక్తి. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే వేరైనటువంటి పరం అంటే ఆత్మ లేక ద్రష్ట. పరం వ్యక్తి ఏదైతే ఉందో మద్భావం అది గచ్చతి. ఎంత బాగా చెప్పాడు చూడండి. నేను ఎక్కడున్నాను? నేను ఎవరిని? గుణముల కంటే వేరైనటువంటి పరాన్ని. అంచేది ఏది చూడాలి? గుణేభ్యస్య పరం వేత్తి, గుణముల కంటే వేరైనటువంటి నా స్వరూపమును వేత్తి ఎవడైతే చూశాడో అట్టి వాడికి మద్భావం సో అది గచ్చతి. దేన్ని చూస్తే అది అవుతాడు, అంతే. దేన్ని చూస్తే అది అవుతాడు. నన్ను చూస్తే నా స్వరూపం అయిపోతాడట. దీన్ని చూస్తే స్వరూపం అవడండి, అది చిత్రం. ఇందులో కలడం, అందులో కలిసిపోతాడు. ఎందుకని? పరమాత్మ వైపుకి తిరిగితే పరమాత్మగా మారిపోతాడండి. కానీ ప్రకృతి వైపుకి తిరిగితే ప్రకృతిగా మారడం, కలుపుకోదో కలదో. ఎందుకని? దీనికి గుణాలు ఉన్నాయి, దీనికి రూపం ఉంది, దీనికి పుట్టుకుంది, పరిణామం ఉంది. పోయినట్టు కనపడుతుంది, అది పోవటం కాదు. చనిపోయాడు అంటున్నామండి, ఆ పదంలోనే ఉంది. శనేను అంటే అర్థం ఏంటండి? వెళ్ళాను, చనిపోయాను, వెళ్ళిపోయాను. వద్దవలేదు కదండి, నశించలేదు కదా. మనిషి నశించలేదు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాడు, ఇంకొక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి మారాడు, అంతే. గృహప్రవేశం, కొత్త గృహప్రవేశం, నూతన గృహప్రవేశం. అది ఆ నూతన గృహం ఎలాంటి శరీరమో తెలియదు, ఎలాంటి శరీరాలకు ట్రాన్స్ఫర్ అవుతుంటాడో తెలియదు. వాళ్ళు మారుతారు అందులోకి. చనిపోయాను, శనెను, వెళ్ళెను, వెళ్ళిపోయాను అని అర్థం. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి వాడు వేరు, ఈ చుట్టూరు ఉన్నటువంటి వలయం వేరు. అంటే దేన్ని చూడాలి? దీనిని చూడకుండా దీనిని చూడాలి. ఎవడైతే దీనిని చూడకుండా దానినే చూస్తాడో అటువంటి వాడు దేవుడు అయిపోతాడట. ఇంక వేరే మనకు ప్రమాణం అక్కర్లేదండి. దేవుడు మనం ఎలాగవుతామండి? దేవుడు మనం ఒకటి కాదు కదా, దేవుడు అంటే దేవుడే కదా అన్నారు అనుకోండి. మరి దానికి మీరు ఏదైనా ప్రమాణం చూపించండి అని మిమ్మల్ని ఎవడైనా అడిగాడు అనుకోండి, ఇగో మద్భావం చో అది గచ్చతి. దేవుడి వైపుకి తిరిగి దేవుడిని పట్టుకుంటే నువ్వు దేవుడి వైపోతావు. దేవుడి వైపుకి తిరగకుండా ప్రకృతి వైపుకి తిరిగితే ప్రకృతి వైపుకి తిరిగినటువంటి వాడిని జీవుడు అంటారు. ఇక్కడ కొంచెం తెలియాలండి మనకి. ప్రకృతి ఉంది కదండి, ఇంత అజ్ఞానానికి మూల కారణం ఏంటంటే ప్రకృతి. ఇది తమోగుణ, రజోగుణం, సత్వగుణం అంటున్నాం కదా. తమోగుణం కంటే రజోగుణం శుద్ధమైంది.
రజోగుణం కంటే సత్వగుణం ఇంకా శుద్ధమైంది. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఆత్మ సర్వవ్యాపి కదా. ప్రకృతికి పరిమితం ఉంది, దానికి కొలత ఉంది. మరి దేవుడికో బ్రహ్మమునకో కొలత లేదు, అపారం, అనంతం కదా. అనంతమైనటువంటి బ్రహ్మములో పరిమితమైనటువంటి ప్రకృతి ప్రవేశించిందనుకోండి. అలా ప్రవేశించినప్పుడు ఎంత బ్రహ్మమునందు ప్రవేశించింది, ఎంత ప్రకృతి ఎంత ఉందో అంత బ్రహ్మమునందు ప్రవేశించింది. అప్పుడు ప్రకృతికి మించి ఇంకా దేవుడు ఉన్నాడు కదా. మరి అందుకనే ఈయన చెప్పాడండి, 4% 4 భాగాలుగా తీసుకున్నారనుకోండి, నా స్వరూపంలో ఒక్క భాగంలోనే ప్రకృతి ఆవహించింది అన్నాడంటే, మిగతా 3 భాగాలు మామూలుగానే ఉంది. ఎక్కడ చూడండి, దేవుడి ఫోటోని ఎప్పుడైనా చూసారా మీరు? మనం రోజు పూజలు కూడా చేస్తున్నాం. రాముడి ఫోటోను, కృష్ణుడి ఫోటోను, ఇంకా ఎదురుగుండగా కృష్ణుడి ఫోటో కనపడుతుంది చూడండి. ఆయన పంచికట్టు కట్టుకున్నాడంట కదా. పై భాగం కింద భాగం 2 భాగాలు ఉందండి. పై 2 భాగాలు 2 చేతులు ఉన్నాయి, చొక్కా తొడుక్కోలేదు. మనకలా బ్రహ్మాండంగా మంచి మంచి కోట్లు వేయచ్చు కదండి. ఆయనకి డబ్బులు తక్కువ అయిపోయినాయ్యా, ఎందుకు చొక్కా తొడుక్కోలేదు? దేవుడికి చొక్కా తొడిగి చూపించినటువంటి వాళ్ళకి శాస్త్రం తెల్లలేదు, మతలబు తెలియలేదు. దేవుడికి చూడండి, శరీరం పైనుంచి కిందకి కొలుసుకోండి మీ చేతితోటి, మీరు 8 జానులు ఉంటారు. అదేంటండి నేను పొడుగండి, నాకు జ్ఞానాలు ఎక్కువ ఉంటాయి అన్నారు అనుకోండి, కుదరదండి. ఎవడు మనిషి అయినా సరే వాడు శరీరాన్ని తన లావు కొలుచుకుంటే 4 జానులు ఉంటారు. అంటే శరీరం 4 జానుల వలయం, 8 జానుల పొడుగు అన్నమాట. పొట్టోళ్ళు అయితేనో అంతే, పొడుగోళ్ళు అయితేనో అంతే. ఎందుకని వాళ్ళ చేతితో కొలుచుకోమన్నారు, అందుకే. సరే, బాగానే ఉందండి. ఇప్పుడు 4 జానులు అటు 4 జానులు ఇటు తీసారనుకోండి, ఆ సెంటర్ అద్దు పెట్టండి, అదే మొలతాడు. ఎందుకు కట్టుకున్నామో కూడా తెలియదు మనకి. అద్దు మొలతాడికి పై భాగం పురుష భాగం, మొలతాడికి కింద భాగం స్త్రీ. అదేంటి, మొలతాడికి కింద భాగాన్ని ఎవ్వరూ ఓపెన్గా ఉంచరండి. అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే కనీసం గోచి అన్న పెట్టుకుంటాడు తప్ప అది ఓపెన్గా పెట్టరు కదా దాన్ని. అయితే మరి స్త్రీ విషయానికి వచ్చామనుకోండి, పై భాగాన్ని కూడా జాకెట్ దొడుకుతారు. మగవాడు జాకెట్ దొడకడం, చొక్కా కూడా తొడగడం. ఎందుకని? పై భాగంలో కూడా ప్రకృతి లక్షణాలు ఉన్నాయి స్త్రీకి, పురుషుడికి లేవు. అంచేత మొత్తం స్త్రీ శరీరాన్ని పైనుంచి కిందకంట ప్రకృతి శాతం ఎక్కువ ఉంది, పురుషుడికి సగమే. ఇప్పుడు దేవుడి గురించి తీసుకుంటున్నాం మనం. దేవుడికి సకాన్ని అద్దు చేసామనుకోండి, కింద నుంచి భాగం 2 పాయలుగా ఇడిపోయింది. ఏది 2 పాయలు? ఇదో కాలుని 2 కాళ్ళకి చుట్టేసారు చూడండి పంచి. కింద కంటే పాదాల దగ్గర కంటే మూచేసారు పంచి. మయానికి ఎత్తిపెట్టి కట్టలేదు, లింగి పంచి కూడా కట్టలేదు. దాని పేరు పంచె కట్టు. పంచె అంటే 5 ఏదండి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. 5 పంచభూతాలతో ఆవహించబడినటువంటి భాగం దేవుడు కింద భాగం అన్నమాట. అది 2, ఒకటే సమిష్టి, ఇంకొకటి వెష్టి అన్నమాట. రాముడు కాళ్ళు ఎప్పుడన్నా చూసారు మీరు? ఒక కాలు ఆన్ ఉంటుంది, ఒక కాలు ఇలా పెట్టుంటుంది. 2 కాళ్ళు సమానంగా ఆను చుంచరు, వెంకన్న బాబు ఫోటోలాగా ఉండదు. ఒకసారి చూడండి ఎప్పుడైనా సరే. ఒక పాదం ఆన్ ఉంటుందండి, ఒక పాదం తేల్చి ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఇప్పుడు 2 పాదాలు చూడాలంటే మీలో ఉన్నటువంటి దేవుణ్ణి చూశారనుకోండి వెష్టి, అంతటా ఉన్నటువంటి ప్రకృతిలో దేవుడు సమిష్టి. ఆయన పేరు పరమాత్మ, ఈయన పేరు ప్రత్యేగాత్మ. ఇద్దరిని పంచే. అక్కడ పంచభూతాలు ఎలాగ ఆవహించినాయో సమిష్టిలో, వెష్టిలో కూడా పంచభూతాలు ఆవహించే ఉన్నాయి. కానీ పంచికట్టు కట్టుకున్న వాడికి పంచితో కూడిన స్వరూపమే నేను అనుకోడు కదండి. ఎందుకని? అతనికి తన స్వరూప జ్ఞానం ఉంటుంది. ఈ పంచి నేను కట్టుకున్నాను తప్ప పంచి నా స్వరూపం కాదు. పంచి వేరు, నేను తీసి పాడేయచ్చు తెలిసినోడికి.
కలిసిపోలేదు కదండి. అట్టి మాదిరిగా దేవుడిని ప్రకృతి సగభాగం కప్పింది, మిగతా సగభాగం ఓపెన్గా ఉంది. ఈ సగభాగంలో అవిద్య మాయ అంటే వ్యష్టి సమిష్టి రెండు రకాలైనటువంటి ప్రకృతులు. ఈ రెండు రకాల ప్రకృతుల్లోని దేవుడి స్వరూపం కదండి ఇది. ఇది కలుపుతుంది, పంచి కలదు. దేంట్లోని మన శరీర అవయాలలో పంచి కలిసిపోదాం, తీసెత్తి వచ్చేస్తుందండి. అంటే అటు దాని అర్థం ప్రకృతి కలిసిపోలేదు, వేరుగానే ఉంది. అది వేరు, దీని వేరు. ఇది గుణములతో, రంగులతో, రూపంతో కూడుకున్నటువంటి ఆవరణం మాత్రమే. నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టానుపశ్యతి. ప్రకృతి కంటే వేరైనటువంటి పరమైనటువంటి స్వరూపం వేరు. అంటే ఈ స్వరూపాన్ని తెలుసుకుని ఆ స్వరూపమును ఈ స్వరూపమును రెండు ఐక్యత చెయ్యాలి, రెండు కలవాలి. ఎప్పుడైతే రెండు కలవడానికి లక్షణాలను చూడండి. నిప్పు ఉందనుకోండి, నిప్పు నుంచి ఒక నిరుసు వేరైందనుకోండి, ఆ నిరుసు నిప్పులోకి వెళ్తే మళ్ళీ కలిసిపోద్ది. ఎందుకని అది ఇది ఒకటే లక్షణం. కాకపోతే అది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, కానీ రెండింటికి కాంతి ఉంది. రెండు ముట్టుకుంటే కాలుతాయి, రెండు ప్రకాశాన్ని ఇస్తాయి. అట్టి మాదిరిగా ఆత్మ ప్రకాశ వస్తువు, జ్ఞాన స్వరూపం. అందుకని ఇక్కడ ఏం చెప్పాడండి, ఎవడైతే తన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు సమిష్టిలో ఉన్నటువంటి నా భావాన్ని అది గచ్చతి పొందుతాడు. సమిష్టిలో ఆయన ఉన్నాడండి, వ్యష్టిలో ఈయన ఉన్నాడు. అంటే సమిష్టిలో ఆత్మస్వరూపం మన స్వరూపం అయితే, సమిష్టిలో ఆత్మస్వరూపం కృష్ణ పరమాత్మ అనమాట. మద్భావం చోదిగచ్చితే రెండు పచ్చుగాత్మ పరమాత్మలకి ఏకత్వాన్ని బ్రహ్మము అంటారు. ఈ రకంగా గుణానేత నతీచత్రిన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జర దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. ఏంటి అతనికి పొందే ప్రయోజనం? ఇలాగ మీరు చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే అండి, బయటికి వెళ్ళి దేవుళ్ళు ఎవడో కలడండి. ఎలా తీసుకెళ్ళి దేనితో కలుపుతారు మీరు? వస్తువులో కలపడం కుదరదు కదా. దేవుడిని దేవుళ్ళో కలుపుతారు, దేవుళ్ళో కలపాలి తప్ప దేవుడిని తీసుకొచ్చి వస్తువులో కలపడం కుదరదండి. అంటే లోపలికి వెళ్ళాలి, దీన్ని విడగొట్టుకుని దీన్ని వేరు చేసుకుని అప్పుడు కదా. అట్టి మాదిరే గుణానేత నతీచత్రీన్ దేహీ దేహ సముద్భవాన్. గుణములతో కూడుకున్నటువంటి త్రీన్ అంటే మూడు గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి కంటే వేరైనటువంటి దేహ సముద్భవాన్. ఈ దేహము స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడుకున్నటువంటి వస్తువు కంటే వేరుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపమును ఎవడైతే ప్రత్యక్షంగానో పరోక్షంగానో గుర్తించాడో, ఆ గుర్తించి దాన్ని పొంది దీన్ని దాంట్లోని కలిపేసాడో, అటువంటి వాడికి జన్మ మృత్యు జర దుఃఖై కొన్నాటి నుంచి వాడి విముక్తిని పొందుతాడండి. ఏటి నుంచి? పుట్టుకు నుంచి. వాడికి మళ్ళీ ఇలాంటి తగులుకోదు. ఏమైందండి ఇలాంటి తగులుకుంటేనే? దీన్ని ఒకసారి పరిశీలించండి. ఇదేంటండి? రక్త మాంసాదులతో కూడుకున్నటువంటి ఒక కళేబరం అండి. ఇది సత్యం కాదు, ఇది నిరంతరము పరిణామం చెందు రోగాల పుట్ట. ఈ శరీరం తగులుకున్నాక అంతా ఏతనే. ప్రతి మనిషికి తెల్లారిన కాడి నుంచి చాకరీయే. పొద్దున్నే కాఫీ ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి, భోజనం పెట్టాలి, బాత్రూమ్ తీసుకెళ్ళాలి, స్నానం చేయించాలి. ఎన్ని గొడవలు ఉన్నాయండి దీనికి. అన్నీ ఏయో పనులే. శరీరంతో ఎక్కడ సుఖం ఉండదు, అంతా బాధ, అంతా భయమే. అందుచేత ఆ జన్మ నుంచి, మృత్యువు నుంచి, జర అంటే ముసలితనాన్ని నుంచి, బాధ నుంచి, దుఃఖాల నుంచి విముక్తో అమృతమశ్నుతే. పుట్టుకు లేనటువంటి పరమపదాన్ని పరమాత్మలో విలీనం అయిపోతాడు. ఇంక వేరే దారంబడి వెళ్ళి దేవుడు అవలేడండి. ఇలా బయటికి వెళ్ళి చేసేది లేదండి. మనం చూడండి, బయటికి వెళ్ళి ఏం చేస్తాం? బయటికి వెళ్ళి చేసామనుకోండి, ఎక్కడికి వెళ్తే దేవుళ్ళో కలుస్తామండి? ఎటేపుకి వెళ్తే దేవుళ్ళో కలుస్తాం? ఎంత దూరం వెళ్ళగలదు ఈ శరీరం? ఏ లోకం దాటించగలదు ఈ శరీరంతో? భూలోకం దాటించగలరా శరీరంతో? దాటించలేం కదా. ఈ లోపల ఉన్నాడు దేవుడు, లోపలికి వెళ్ళాలి, వస్తువును వదలాలి,
ప్రకృతి నుంచి విడిపడిపోవాలి. ఇలా విడిపడిపోయి జీవుణ్ణి దేవుళ్ళలో కలపాలి. దాట్లకి రెండింటికి సహజ లక్షణాలు ఉన్నాయన్నమాట అండి. ఒక దాంట్లో ఒకటి కలుతుంది అనమాట. ఇప్పుడు నూతిలో నీళ్లు తీసుకుని బకెట్ నీళ్లు తీసామనుకోండి, ఆ నీళ్ళు మళ్ళీ నూతిలో పోతే కలుస్తాయి. ఎందుకని? ఆ రెండింటికి సహజ లక్షణాలు ఉన్నాయండి. అదే నూనె తీసుకెళ్ళిపోయండి, ఏ నెయ్యో తీసుకెళ్ళిపోయండి, ఆ రెండింటికి కలవు. రెండు వేరు వేరు లక్షణాలు. నీరు కలుస్తుంది. అట్టి మాదిరిగా జీవుడు దేవుడు కలుస్తారు. అయితే జీవుడిని దేవుడేపుకి తిప్పి కలపాలి, మనం ప్రకృతి వైపుకి తిప్పి కలపాలని చూస్తున్నాం. యుగాలు గడిచిపోతున్నాయి. ఎన్ని యుగాలైనయో తెలియదు. పాపం ఇతనేం ఊరుకుని లేడండి. ఎలాగా? ఎవ్వడు కూడా ఊరుకుని లేడండి. దేవుడా 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 అంటూనే కొట్టుమిట్లాడుతూనే ఉన్నారండి. కానీ దేవుళ్ళో కలిపే దారి తెలుస్తులేదు. ఎలా కలపాలో తెలుస్తులేదండి. ఎలా కలపాలో తెలియక దేవుళ్ళో కలపడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు దుఃఖానికి మూల కారణం ఏంటండి? ఇన్ని గొడవలు ఎందుకు? దుఃఖానికి మూల కారణం ఏంటి? లేకపోతే సుఖానికి మూల కారణం ఏంటండి? ఇప్పుడు దుఃఖం కూడా వదిలేద్దాం. సుఖానికి మూల కారణం ఏంటి? దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు మనం పొందే సుఖానికి కానీ, దుఃఖానికి కానీ, బాధకు కానీ, భయానికి కానీ అన్నిటికీ మూల కారణం మనం చేసిన కర్మ. అంతే. మనం చేసిన కర్మ మనకి సుఖ దుఃఖాల రూపంలో అనుభవింపచేస్తుంది. అదేంటండి, నేను పుట్టిన కాడి నుంచి పాపం అన్నది ఎరగనండి, నేను అన్ని మంచి పనులే చేశానండి, నాకు దేవుడు అన్ని బాధలే పెట్టేసాడండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అసలు దేవుడికి ఏ సంబంధము లేదండి. అసలు దేవుడు అంటే ఏంటండి? అసలు మనం చేసిన కర్మ ఉందో చూసారండి. కర్మకి ఫలితం రెండు రకాలు అంటారండి. దృష్టము, అదృష్టం అని రెండు రకాలు. దృష్టఫలం అంటే కూడా ఇచ్చేస్తుంది ఫలితాన్ని. అదృష్టఫలం వెంటనే ఇవ్వదండి. మనం ఏదన్నా ఒక మొక్క పాతేమనుకోండి, ఆ మొక్క మనం ఉన్నంతకాలం అది నింపాదిగా ఎదుగుతూ ఫలం ఇచ్చేదాకా మనం ఉండకపోవచ్చు, మన శరీరం ఉండకపోవచ్చు. ఫలం అందిందనుకోండి, మన శరీరం లేకపోతే ఏమవుతుంది? ఎప్పటికి అందింది అది? ఇప్పుడు మనం ఏదైనా తిన్నామనుకోండి, వెంటనే ఆకలి తీరిపోతుంది. అదే మొక్క వెంటనే ఫలితాన్ని ఇస్తలేదు. అట్టి మాదిరికి కూడా ఫలితాన్ని ఇచ్చే కర్మలు కొన్నుంటే, నిదానంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి కర్మలు కొన్నుంటాయి, దీర్ఘకాలం పట్టేటటువంటి కర్మలు కొన్నుంటాయి. అది కర్మ ఫలించి పక్వానికి వచ్చి ఫలితాన్ని ఇచ్చేటప్పటికి అతని శరీరం ఉండదండి అనుకోండి. శరీరం ఉండకపోతే వీడి శరీరాన్ని వదిలి వేరే శరీరం ధరించి వెళ్ళిపోయాడండి. అతను ఈ లోకంలో ఉన్నా సరే, ఇంకో లోకంలో ఉన్నా సరే, ఈ దేశంలో ఉన్నా సరే, ఇంకో దేశంలో ఉన్నా సరే, అక్కడికి పట్టుకెళ్ళి ఆయన చేత ఆ ఫలాన్ని అనుభవింపజేసేవాడు దేవుడు. ఎలాంటి వాడండి ఆయన? అంటే పోస్ట్ మ్యాన్ లాగా ఏమో ఏదన్నా వచ్చిందనుకోండి, మనకి ఎక్కడున్నారో తెలుసుకుని ఎంత పట్టుకొచ్చి మనకు అందజేసి వెళ్తాడండి ఆయన. దేవుడు కూడా మనం చేసిన కర్మ ఫలాన్ని మన చేత అనుభవింపచేస్తున్నాడే కానీ ఆయనకి అన్నం పుణ్యం ఏమీ తెలియదండి. ఆయనకి ఎవ్వరి మీద ప్రేమ ఉండదండి. పోస్ట్ మ్యాన్కి మనకి మీద ప్రేమ ఉండేటండి, ఉత్తరం పట్టుకొచ్చి ఊరంతా తిరిగేస్తుంటా. అయితే మనం కర్మ చేసాం, మనమే చేసాం, మనం బుద్ధిపూర్వకంగానే చేసాం. తెలిసి చేసామో తెలియక చేసామో కానీ మొత్తం తెలిసి చేసాం. కానీ ఆ ఫలితాన్ని ఖచ్చితంగా మనం అనిపించి తీరాలి. అనిపింపజేసేవాడు దేవుడు. అందుకని కర్మణ్యే వాధికారైతే మా ఫలేషు కదాచన. నువ్వు కర్మ చేసి పోతున్నావు, నాకు కుదరలేదు, నీ కర్మ ఫలాన నీ చేత అనుభవింపజేయటానికి మా ఫలేషు కదాచన. అది ఎవడు అంత చేయాలి, మళ్ళీ ఇంకొకటికి ఇచ్చేయటం కుదరదు కదా. అందుచేత కర్మఫలాన్ని అనుభవింపచేస్తున్నాడండి. ఇప్పుడు మరి ఈ రకంగా ఇది విషయం అని చెప్పేసి చెప్పడం అనేసి మీకు ఇలా కలిసి వచ్చేస్తుంది, అలా కలిసి వచ్చేస్తుంది, ఈ మంత్రం చదివేసుకోండి, ఈ పూజ చేసుకోండి, లేదా అది చేసుకోండి, ఇది చేసుకోండి అని చెప్పేసి మనం తప్పుదారి పట్టించకూడదు కదా. ఎవరు తప్పుదారి పట్టించారా? తప్పేనా? కర్మే కారణం అండి. అంచేత కర్మ అంటూ చేస్తే ఖచ్చితంగా దాన్ని మనం అనుభవించాలి అని మనకు ఆ జ్ఞానం మనకు వచ్చిందనుకోండి, దేవుడిని అనం కదా, దేవుడికి ఏ సంబంధము లేదు కదా.
మరి మరి ఇలాగెందుకు చెప్పారంటారు? ఇది చేస్తే ఇలా కలిసి వచ్చేది, ఇది చేస్తే మీకు పెళ్ళి అయిపోద్ది, ఇది చేస్తే మీకు పిల్లలు పుట్టేస్తారు, ఇది చేస్తే మీకు డబ్బు మీద డబ్బు వచ్చేస్తుంది, ఇలా వర్షం కురిచేస్తుంది, ఇంటిలో లక్ష్మీదేవి వర్షం కురిచేస్తుంది అని చెప్తున్నారండి. అయ్యో చెప్తున్నారు. అవి నిజాలైనా అయ్యి? మరి ఎందుకు అలాగా చెప్తున్నారంటారు? ఎందుకు అలా చేస్తున్నారంటే అది తప్పు కూడా కాదండి. దాని అర్థం ఏమిటంటే అండి, మనిషికి సుఖం లేకుండా దుఃఖపడటానికి కారణం ఏమిటండి? దుష్కర్మ, సత్కర్మలు లేవు. అంచేత ఈ వంకనన్నా అతని చేత సత్కర్మలు చేయించాలి. దేవుడు ఉన్నాడో నేను తీసుకెళ్ళి నరకంలో పాడి చేపెత్తాడో అని చెప్పి సత్కర్మ చేసుకో, దానం చేసుకో, ధర్మం చేసుకో, పుణ్యకరం చేసుకో, దానివల్ల నీకు దేవుడు ఇలాంటి సుఖం కలిగిస్తాడు, అలాంటి సుఖం కలిగిస్తాడని శాస్త్రాలు మన పెద్దలో చెప్పటం వల్ల మనం సత్కర్మలు చేస్తున్నాం. దానివల్ల రేపు మళ్ళీ మనం భవిష్యత్తులో దుఃఖం పాలు అవ్వకుండా సుఖాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ రకంగా సుఖ దుఃఖాలన్నిటికీ కారణం ఏమిటండి? కర్మ. అసలు కర్మలు చేయడానికి కారణం ఏంటండి? శరీరం లేకపోతే మీకు కర్మ ఏంటండి? శరీరం లేకపోతే పుట్టుకేటి, సావేటి, మృత్యువేటండి. అసలు అన్నిటికీ మూల కారణం ఏది? అసలు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శరీరంలో మనసు లేకపోతేనో నిద్రపోయామండి, ఏ బాధ లేదు, హాయిగాని. శరీరం ఉన్నా పర్వాలేదు, మనసు ఉండాలి. మనసు ఉంది కదా, అయిపోయాడే. ఎవడికి మనసు ఉందో వాడికి సుఖం ఉండదు. ఎందుకండి? శరీరం తాలూకు సమస్యలన్నీ ఎదుర్కొనేది మనసే. మనసుతోటి మనసు ఉండడం వల్ల, అందుకనే శరీరంతో బాధపడలేకే మెలుకు వచ్చింది కాడి నుంచి శరీరంతో ఎలా సుఖపడాలో ఆలోచిస్తుంది. తప్పు కాదు కదా, దీన్ని బాధపడలేక. మనసు అలాగ ఆలోచిస్తుందంటే ఎందుకు ఆలోచిస్తుంది? ఊరికే ఆలోచించడం లేదండి. అలాగే కర్మ చేయటం కూడా, సుఖంగా జీవించడానికి ప్రయత్నం చేయడం కూడా తప్పు కాదు. ఎందుకని సుఖంగా జీవించాలి కదా. అయితే కర్మ చేయటం తప్పు లేదు, ఆలోచించడం కూడా తప్పు లేదు అంటే అసలు ఇతను ఎవరో? ఈ ప్రాసెస్ వేరండి. ఈ శరీరం వేరు, ఈ ప్రకృతి వేరు, ఈ వ్యవస్థ వేరు. ఇది కాదు నువ్వు, ఇదంతటికీ కూడా వేరు. నాణ్యం గుణేభ్య కర్తారం. ఈ వ్యక్తివి కాదు నువ్వు, ఇది ప్రకృతికి సంబంధించింది. అందుకు చేత మనసు దేంట్లోది? సత్వగుణానికి సంబంధించింది. శరీరం తమో గుణానికి సంబంధించింది. ప్రాణం రజోగుణానికి సంబంధించింది. ఏది దేని గుణానికి సంబంధించిందో అది ఆ గుణాన్ని అది మార్చుకోదు. నువ్వు ఏ గుణానికి సంబంధం లేనటువంటి వాడు. నువ్వెవరు? నువ్వు అధిష్టానానివి, ఆత్మస్వరూపానివి, సాక్షివి కదా. ఇప్పుడు అడుగుతున్నాడండి ఈయన. మరి ఈయనకేం సందేహం వచ్చిందో అర్జునుడు చూడండి. అర్జునోవాస కైర్లింగైత్రీన్ గుణానేతన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. గుణములతో కూడుకున్నటువంటి వాడు వ్యవహారం ఎలాగుంటుందో ఇప్పుడు దాకా చెప్పారు. గుణములకి విరుద్ధంగా గుణములను దాటిపోయినటువంటి వ్యక్తి ఉంటాడంటున్నారు కదా. ఉంటే అలాంటి ఎలాగ ఉంటాడు అసలు? ఇప్పుడు దాకా గుణాలతోటి కలిసిపోయి మేము వ్యవహారం చేసుకుంటున్నాం. ఈ గుణాలను, త్రిగుణాలను అతిక్రమించినటువంటి వ్యక్తి, అతని మాటలు ఎలాగుంటాయి, అతని ఆలోచన ఎలా ఉంటుంది, అతని పనులు ఎలాగుంటాయి అంచేత నాకు ఆ సందేహం తీర్చండి. అలాంటి ఉంటాడు అసలు భూమి మీద? త్రిగుణాలను అతిక్రమించినటువంటి తన స్వస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి, ఈ త్రిగుణాల కంటే, స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే వేరుగా ఉన్నటువంటి స్వరూపమును గుర్తించినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉంటాడా? ఉంటే ఎలా ఉంటాడు? అతని లక్షణాలు ఏమిటి? ఆయన కొంచెం నాకు పరిచయం చేయండి, ఆయన గురించి నాకు చెప్పండి మాపురేవో అని చెప్పేసి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నతో భగవాను భాష చూడండి. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవశ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. శ్లోకంలోనే మనకు అర్థమైపోయిందండి. అతను దేనిని కోరడం, దేనిని ద్వేషించడం. కోరాడంటే ఒక శిక్షణలోకి వచ్చేసాడండి. ద్వేషించేనా? మనం కొన్ని వాటిని ద్వేషిస్తున్నాం కదా.
ఇలా కాదు, అలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఇది కాదు అది కాదు అంటున్నాం కాదండి. ఈయన ఏమంటున్నాడండి? దేనిని ద్వేషించడట, దేనిని కోరడట. ఏ భావంతో ఉంటాడు? ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవశ పాండవ. అంటే అర్జున, సంప్రవృత్తాన్ని, సంప్రాప్తమైన అంటే లభించినటువంటి, ప్రకాశంచ ప్రకాశమును, ప్రవృత్తించ ప్రవృత్తిని, మోహం ఏవశ మోహమును నద్వేష్టి ద్వేషింపడు, నివృత్తాన్ని విడిపోయిన వానిని నకాంక్షతి కోరడు. మరి ఎలా ఉంటాడండి? దీతననే మౌనదారి అంటారు. మౌనంగా ఉంటాడు, ప్రారబ్ధం ముగిసిపోయేదాకా ఎదురు చూస్తుంటాడు. ప్రారబ్ధం తగిలించుకున్నాం శరీరం. ఇప్పుడు ఈ ప్రారబ్ధ కర్మలను అనుసరించి ఇందాకే చెప్పుకున్నాం కదండి, సుఖ దుఃఖాల కారణమేది? కర్మలు కదా. ఇప్పుడు సుఖం వచ్చింది, పొంగిపోయాడు అనుకోండి, ఏం తెల్లలేదు అతనికి. సుఖానికి కారణం ఏంటో తెలియలేదన్నమాట. ఏదో బాధ వచ్చిందనుకోండి, మనసు మట్టేసాడు అనుకోండి, ఏం తెల్లలేదు, అతని జ్ఞానం తెల్లలేదు. అంటే సుఖానికి కానీ, దుఃఖానికి కానీ, బాధకు కానీ, భయానికి కానీ కారణం ఏంటండి? కర్మ. కర్మని తెలిసిపోయింది కదండి. కర్మని తెలిసిపోయినప్పుడు ఇతను ఎందుకు బాధపడాలి? దాని పీరియడ్ వచ్చింది, దాని టైం అది చేసుకుపోద్ది. ఇప్పుడు రాత్రి వచ్చిందండి, ఉండదు. వెలుతూ పగలు వచ్చిందండి, అది ఉండదు. అది నిజం కాదు, ఇది నిజం కాదు. అసలు ఏది నిజమండి? నిజానికి రాత్రి అన్నది లేకుండా ఖచ్చితంగా నిత్యము పగలే ఉందనుకోండి, అది మనకు సుఖాన్ని ఇవ్వదండి. ఎక్కడ ఎందుకు? ఇప్పుడు శీతాకాలం ఉందనుకోండి, శీతాకాలం స్టాండర్డ్ అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుందండి మన పరిస్థితి? కొన్ని వేసవికాలం స్టాండర్డ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అంటే వేసవి కాలంలో శీతలం బ్రహ్మానందాన్ని కలిగించదండి. ఇప్పుడు మరి శీతాకాలాన్ని శీతలం ఎక్కువైపోతే దుఃఖం కలిగించింది. అదేంటండి? అదే శీతలం వేసవికాలంలో సుఖాన్ని కలిగించింది కదా, మరి శీతాకాలంలో దుఃఖాన్ని ఎందుకు కలిగించింది? వేసవికాలంలో వేసవి వెంట తాపం భరించలేనంత బాధ పెట్టేసిందండి. ఆ వెండ శీతాకాలంలో సుఖాన్ని ఇస్తుంది. ఎండలోకి వెళ్ళి ఎండలో నుంచి కూర్చోకరు బాబు చాలు, ఇంక అప్పటి నుంచి ఎండలో కూర్చున్నాబెట్టి అంటున్నాం. ఎందుకని? ఎండ సుఖాన్ని ఇస్తుందండి. ఎప్పుడు అంటే దాని లక్షణం ఏంటంటారు? దాని గుణం ఏంటి అసలు? వెండ వేసవికాలంలో బాధ పెట్టి శీతాకాలంలో సుఖాన్ని ఇస్తుంది. శీతలం శీతాకాలంలో బాధ పెట్టి వేసవికాలంలో సుఖాన్ని ఇస్తుంది. అంటే ఏమర్థమైంది? ఇది సత్యం కాదు, అది సత్యం కాదు, అది కదా అనిపిస్తుంది. ఈ రకంగా ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఏమైతే ఉన్నాయో సుఖాలు కానీ, దుఃఖాలు కానీ, బాధలు కానీ, భయాలు కానీ, ఇవన్నీ ప్రకృతిని ధరించడం వల్ల, ప్రకృతిని ధరించి మన స్వరూపాన్ని మర్చిపోయి ప్రకృతి వల్ల ఏర్పడినటువంటి శరీరమే మనం అనుకుని చేసినటువంటి కర్మల వల్ల ఆ కర్మ ఫలితం ఈ రూపంగా వచ్చింది. అది నిజం కాదు. ఈ శీతలం నిజం కాదండి, మారిపోద్ది. స్టాండర్డ్గా శాశ్వతంగా ఉండదు. కొద్ది రోజులు ఓర్చుకోవాలి. గొంతులేసినా జరగదండి. మనం కేకలేసి అరుపులు వేసేసి పోవాలని యజ్ఞాలు యాగాలు చేసామనుకోండి, పోతుందా? అలాగని పోదు, పోతుంది. సేమ్ ఇది కూడా అంతేండి. ఓర్చుకోవాలి, ఊరుకోవాలి. కంగారు పెట్టేసి కంగారు పడిపోయి మనశ్శాంతి లేకుండా చేసేస్తుంటాడు ఒక్కొక్కటి. ఇంకా నాకు ఎలాగైపోయింది, నాకే అయిపోయింది, నాకే జీవితం సుఖం లేకుండా అయిపోయింది అంటుంటాడండి. ఇక్కడ ఎవడో గొట్టెక్కినాడు కాదండి. శరీరం ధరించిన వాడు ఎవడో కూడా గొప్పడు కాదు. ఎవడో ఇంకా ఆడి ఈడని చెప్పడానికి ఏం లేదండి. ఎవడైనా సరే, కాకపోతే అందరి కర్మ ఒకలాగా ఉండదు. ఒక్కొక్క కర్మ ఒక్కోలాగా ఉంటుంది కనుక కొంచెం బాగుంటే నాకు ఎవడో సరిపోడు అంటుంటాడు. అదే 4 రోజులు ఊర్చుకుని చూడండి, 4 రోజులు పోయిందని నా అంత దురదృష్టవంతుడు ఇంకొకటి లేడంటాడు అదే నోటితోటి. ఎవడో సత్యం కాదు. శరీరాలు అనేటువంటి శాశ్వతమైనటువంటి సుఖాలు ఇవ్వవు. అంచేత ఈ త్రిగుణాతీతమైనటువంటి మన యొక్క స్వస్వరూపం ఏదైతే ఉందో అదే శాశ్వతమైనటువంటి స్వరూపం, అదే ఆనంద స్వరూపం. దాంట్లో దుఃఖం లేదు, భయం లేదు, బాధ లేదు.
ఎవరికి జడాల్సిన పని లేదు. ఏ గ్రహాలు ఏమీ చేయవండి మనల్ని. ఏ కర్మ మనల్ని ఏమీ చేయదు. లోపల పోయి దాక్కోండి అంతే. ఏదన్నా బాధ భయం వచ్చిందనుకోండి, లోపల పోండి అంతే. లోపల పోతే ఇంకెవడేం చేస్తాడు మిమ్మల్ని? యువతలు ఉంటేనే ఏడిపిస్తారు తప్ప, దీన్ని పట్టుకుని ఉంటేనే తప్ప, లోపలికి వెళ్ళిపోయిన ఎవడ పట్టుకుంటాడండి? ఇంకా ఎవడో పట్టుకోడు, ఏమీ చేయలేడండి. పట్టుకుంటేనే. ఓసారి కిరాణా కొట్లో నుంచి ఒక కోతి కటకటాల్లో నుంచి గుప్పుడు ఆ ఎదురుగుండగా పళ్ళల్లో పెట్టి అమ్ముతున్నాడటండి. శనగపప్పు, పెసరపప్పు, ఇలా ఇవన్నీ చూసిందాడు. ఇలా పరదానంగా చూసినప్పుడు చెయ్యి ఆ కిటికీలో దూరిపి గుప్పుడు నిండా తీసేసిందటండి. గుప్పుడు తీసేసిన తర్వాత గుప్పుడు రావట్లేదు, తీసుకుంటారంటే ఆడు చూసేసాడు. ఆ చేతిలో తగ్గడి పుల్ల వచ్చి టపా టపా కొట్టేస్తున్నాడండి. టపా కొట్టేస్తుంటే తప్పించుకోవడానికి చాలా చేత విధాలు ప్రయత్నం చేస్తుందండి. పోలా పోతుందండి. అది పోవాలంటే ఏం చేయాలంటారు? కొట్టేస్తున్నాడు కదా, కొట్టేస్తున్నాడు కదండి. కొట్టేస్తే అతను పట్టుకోలేదు, దాన్ని పట్టుకుని కొడతలేదు. కొట్టేస్తున్నాడు కదా అని చెప్పి తప్పించేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే పాపం చెయ్యి ఊడి రావట్లేదు. దానికి ఏం తెలియలేదు. అది వదిలేస్తే చెయ్యి వచ్చేస్తుంది అన్న సంగతి తెలియదు. దెబ్బలు తినేస్తుంది. కానీ ఇప్పుడు మనం కూడా అంతే, భయంకరమైన బాధలు, భయంకరమైన దెబ్బలు తినేస్తున్నామండి మనం. కానీ వదులుతలేదు, ఇప్పుడు వదులుతలేదు. ఇంకా గట్టిగా పట్టేసుకున్నాం. ఏంటి పట్టు? నేను, నాది. ఏది నేను, ఏది నాదండి? ఇది నీదా, అది ఇది నువ్వా? ఏంటిది? ఒకసారి పరిశీలించి దీని జాతకాన్ని. ఎలా తయారైంది? దీని ప్రూఫ్ ఏంటి? ఏ మెటీరియల్స్ తయారైంది? ఇది కాదు నువ్వు, ఇది కర్మ వల్ల ఏర్పడింది. కర్మఫలం అనుభవించడానికి ఆయన చేసినటువంటి మ్యాజిక్ ఇది. ఆ కర్మఫలం నుంచి మనం తప్పించుకోలేకపోతున్నాం. అంటే తప్పించుకోవాలంటే గుప్పుడు వదిలేయండి. ఎంత సుఖమో తెలిసిండి. వదిలేరా బాబు, నీకు హాయిగా సుఖంగా ఉంటుందండి. వదిలేస్తే ఎలాగ? ఇవాళ ఎలాగంటాడు, రేపు పొద్దున ఇంకోటి అంటాడు. ఇవాళ ఇది అట్టుపోతే రేపు పొద్దున ఇంకోటి అట్టుపోతాడు. ఇవాళ ఇది చేసాడు, రేపు పొద్దున ఇంకోటి చేస్తాడు అంటుంటాం మనం. వదిలిపెట్టండి, వాదింటుంటాం. అవునా? వాదించినోడికి సుఖం ఉండదండి. వదిలేసినోడికి ఉన్న సుఖం వాదించినోడికి ఉండదండి. మాటకి మాట ఏంటండి? మాటకి మాట. ఈడొక మాట అన్నాడు కదండి, ఆడు వదిలేస్తాడా? వీడు అనుకుంటున్నాడండి మాటకి మాట చెప్పిస్తే ఆడు వదిలేస్తాడు అనుకుంటున్నాడండి. ఆడేం తీసిపోయాడండి? ఎందులో తీసిపోయాడు, ఎందులో తగ్గిపోయాడండి? అస్సలు వదలడండి. ఎవడో కూడా మీరు ఒకటి వేసారనుకోండి, కొంచెం చూస్తాడండి. వెంటనే ఒకదానికి రెండు వేసేదాకా ఒప్పుకోడండి. మీరు చరిత్రలు తిరగండి, పురాణాలు చూడండి, ఇతిహాసాలు చూడండి. ఎవడన్నా మర్చిపోయా మహాభారతాన్ని చూద్దారండి. ఏదో గొప్పగా మేము ద్రౌపదిని అవమానం చేసేసేవాళ్ళని పొంగిపోయారండి. వంశం తీసేసేదాకా నిద్రలేదు ఆవిడ. ఎవరు అసలు శత్రువు? ఎవరండి? పాండవులు కదండి. ద్రౌపదే. వీళ్ళని ఎవరిని మొగుళ్ళు కూర్చోనివ్వలేదు, భర్తలను ఎవరిని నిద్రనివ్వలేదండి. బాధ పెట్టింది కడకంట కూడా. వాళ్ళని పగ తీర్చుకోవాలి, ఎవ్వరూ మర్చిపోరండి. వీళ్ళు వంశాన్ని అంతటినీ తీసేసాడండి శకుని. అది పగే, జవళ్ళ మీద పగ. వాళ్ళనేమీ చేయలేక వాళ్ళకి మయాన్ని వచ్చి పెడిచాడు లంకి. అంతే, కొట్టుకు చచ్చారు అన్నదమ్ములు లేకపోతే. ఈ రకంగా ఎవడు కూడా వదిలిపెట్టరండి. ఎదురు చూస్తుంటాడు. దొరకలేదు కదా, దొరకడా, ఎప్పుడుకోకప్పుడుకి దొరకడా అని ఎదురు చూస్తుంటాడు. అందుచేత ఎంత వదిలేసేమో అంత హాయిగా ఉంటామండి. వదిలేయటం అంటే ఏంటండి? వదాసీనం గుణైర్యోన విశాల్యతే గుణావర్తంత ఇచ్చేవ యో అవతిష్ఠతి నేంగతే సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాస్మ కాంచన తుల్య ప్రియ ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్తుతి మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతైష ఉష్యతే. ఈ 3 శ్లోకాల అర్థం ఏంటంటే వదిలేయటం అంతే. దేన్ని వదిలేయాలండి?
కొంత వదిలేసి కొంత పట్టుకోమంటలేదండి. మొత్తం సర్వారంభ పరిత్యాగి, మొత్తం వదిలేవయ్యా. ఏది మొత్తం? నేను నా వదిలేయటం అంటే ఏమనుకుంటున్నారంటే చాలా మంది చొక్కాలాగా ఇప్పించి వదిలేయటం అనుకుంటున్నారు. కాదండి. వదిలేయటం అంటే కాలానుగుణ్యంగా కర్మను అనుసరించి ఏం ఏర్పడుతుందో దాన్ని సహించటం, ఓర్చుకోవటం. ఓర్చుకోకుండా తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. ఎవడన్నా పొగిడాడు అనుకోండి పొంగిపోకూడదు. ఎవడైనా ఏదైనా అన్నాడు అనుకోండి కుంగిపోకూడదు. సమంగా చూడాలి. సమ దుఃఖ సుఖ స్వస్థ. సుఖము ఇంక నా ఎంతటోడు లేడంటాడు. దుఃఖం వచ్చింది కదండి, అప్పుడు నా ఎంతటోడు లేడండి, నా ఎంత సన్నాసి లేడంటుంటాడు. అంటే ఎలా తీసుకోవాలి? అట్లని సమానంగా తీసుకోవాలి. రాత్రి పగలు ఇప్పుడు చెప్పున్నాం కదా, శీతలము ఉష్ణము, పగలు రాత్రి, ఎలాంటివన్నీ ద్వంద్వాలంతే. వీటిని ఎలా తీసుకో? ఉదాసీనంగా ఉండాలి. గుణైర్యో న విశాల్యత. ఇవన్నీ దేని వల్ల ఏర్పడుతున్నాయి? గుణాల వల్ల ఏర్పడుతున్నాయి. ప్రకృతి పరిణామం చెందడం వల్ల ఏర్పడుతున్నాయి ఇవన్నీ కూడా. అంచేత గుణవర్తంత ఇచ్చేవో యో అవతిష్టతి నేంగతే. గుణములకు వ్యతిరేక్తంగా ఏ వస్తువు అయితే ఉందో ఆ ఆత్మ వస్తువుని మనం తెలుసుకుని దానిని పట్టుకుని ఉండిపోయి దీని గొడవంతా ప్రకృతికి సంబంధించినటువంటి కర్మలకు సంబంధించిందంతా కూడా ఎక్కడా కూడా మనం పొంగిపోవటం కానీ కుంగిపోవటం కానీ చేయకుండా ఎవరన్నా ఒకవేళ ఏదైనా సరే వదిలేండి, ఊరుకోండి. ఊరుకోకుండా తిరగబడ్డామా వెంటనే మళ్ళీ దానికి ఫలితం ఉంటుంది. ఊరుకోకపోతే ఖచ్చితంగా గొడవ వస్తుంది. అందుచేత ఎంత ఊరుకుంటాడు. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి శ్లోకాలు అర్థం ఏంటండి? ఈ గుణాలకు వ్యతిరేక్తంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాగుంటాడన్నది చూడు. చేతగా వదిలేకూడదండి. ఈ వదిలేసినోడు చేతగా కాదండి, అన్ని విధాలుగా సమర్థుడై ఉండాలి. సమర్థత లేకుండా చేతకాలేనోడు వదిలేసాడు అనుకోండి, అది గొప్ప కాదు. మళ్ళీ అన్ని విధాలుగా అవకాశాలుండి అన్ని విధాలుగా సమర్థవంతుడై ఉండగానే వదిలేయాలి. ఉదాసీనంగా ఉండాలి. దేనికి కూడా పొంగిపోకూడదు, కుంగిపోకూడదు, నిదానంగా ఉండాలి. అటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడే ఈ త్రిగుణాలకు అతీతమైనటువంటి ఆత్మను సత్యముగా దర్శించినటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు, లేకంగా నమ్మినటువంటి వాడు. ఉదాహరణకి ఉదాసీనత అంటే ఏంటండి? ఇప్పుడు మనం ఆ ఇంటి ఎదురుగుండగా ఒక మిత్రుడు ఉన్నాడు అనుకోండి, ఆ పక్క ఇంట్లో వాడు మనకి శత్రువు అండి. ఇంకో పక్క ఇంట్లో వాడు మిత్రుడు కాదు, శత్రువు కాదు. ఇప్పుడు ఇతను ఏమంటాం మనం? మిత్రుడు అన్నాం. అతన్ని ఏమన్నాం? శత్రుడు అన్నాం. ఇంకా ఆ పక్కడిని ఏమంటాం? అది మీకు మిత్రుడు కాదు, మీకు శత్రుడు కాదు. అతని పేరేటి? మిత్రుడు అన్నప్పుడు ఇతని మీద మీ భావన వేరేగా ఉంటుందండి. శత్రువు అన్నప్పుడు అతని మీద కూడా మీ భావన వేరేగా ఉంటుందండి. మిత్రుడు కాదు, శత్రుడు కాదండి, అతని మీద మీ భావన ఎలా ఉంటుంది చూడండి. మిత్రుడు అన్నారా అంటుకుంది, శత్రువు అన్నారా అది అంటుకుంది. ఇతని మీద మిత్రుడు కాదు, శత్రుడు కాదండి, మీకేం అంటుకోలేదు. సేమ్ కర్మ కూడా అంతే. దాన్ని నిష్కామ కర్మ అంటారు. నిష్కామ కర్మ అంటే ఏంటండి? ఇది అంటుకోకుండా చెయ్యాలి. ఏది చేసినా సరే ఏది మానేయకండి. ఎలా చెయ్యాలి? ఉదాసీనంగా చేయండి. అవసరమండి అంతే. అవసరాన్ని చక్కబెట్టుకోవాలి. అంటుకుపోకూడదు, అది బంధించబడిలా ఉండకూడదు. ఆ రకంగా ఉదాసీనం అంటే శత్రువు కాదు, మిత్రుడు కాదు, మెచ్చుకోవటం కాదు, నొచ్చుకోవటం కాదు, పొగుడుకోవటం కాదు, కుంగిపోవటం కాదు, పొంగిపోవటం కాదు. ఈ రకంగా మాంసయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే స్వగుణాన్ శమతీతైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఈ రకంగా ఎవడైతే ప్రకృతి కంటే వేరుగా ఉన్నటువంటి తన స్వస్వరూపమును తెలుసుకుని అటువంటి స్వస్వరూపమును పరమాత్మ స్వరూపంలో విలీనం చేసేసినటువంటి వాడు మాంసయో అవ్యభిచారేణ అంటే ప్రకృతి వైపుకి మనసు పెట్టకుండా నిరంతరము తన స్వరూపం వైపుకి మనసు పెట్టినటువంటి వాడు మాంస అవ్యభిచారేణ
భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైతేన బ్రహ్మభూయాయ కల్పతే. అతను బ్రహ్మములో విలీనమైపోతాడు. ఎవడు అవ్యభిచారేణ ఇంకొక స్వరూపము పై పోనటువంటి యోగేన యోగము చేత. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మనం చక్కగా శ్వాస మీద మనసు పెట్టాం. ఇదే ఫైనల్ కాదు. ఇప్పుడు శ్వాస మీద మనసు పెట్టి ఉన్నట్టుండి సడన్గా దేని మీదకి పోతుందండి మన మనసు? దేని మీదకో పోతుంది. ఆ పోయినప్పుడు ఏం చేయాలండి మనం? ఏమి లేదు మనకి. మన మనసు దేని మీద పెట్టమన్నామో, దేని మీద పెట్టి ఉండాలని పుచ్చున్నామో దాని మీద ఉండకుండా ఇంకొక దాని మీదకి పోతుంది అనుకోండి, దాన్ని వ్యభిచరించడం అంటారు మనసుని. అట్టి మాదిరిగా ఇది ఎక్కడికి వెళ్ళాలి? దేవుడిని పట్టుకోవాలి. ఇది శ్వాసను పట్టుకున్నాం. ఇక్కడ మనం ట్రైనింగ్ అయ్యామనుకోండి, శ్వాసని వదలకుండా పట్టుకుని చూడటం అలవాటు అయిందనుకోండి, ఈ శ్వాస ఆగిన తర్వాత ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపాన్ని చూసేటటువంటి అలవాటు కూడా మనసుకు వస్తుంది. మనసు ఏకాగ్రత చేయటం కోసమే ఇప్పుడు మనం చేసే ప్రయత్నం. మనసు ఎప్పుడైతే ఇంకొక దాని మీదకి పోకుండా నిలబడి ఉందో, మాంసయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే. అట్టి మాదిరిగా ఇప్పుడు మనం దేని మీద చూడాలి? దేనిని చూడాలి? మన మనసుతో శ్వాసను తప్పి చరించకుండా ఎలా చూస్తున్నామో అట్టి మాదిరిగా దేవుని చూడాలి. దానిని చూపించడానికి వెలుపల ఒక దేవుణ్ణి కల్పన చేసి ఆయన్ని చూడమని పెట్టారు. ఒక విగ్రహాన్ని ఎదురుకుండా పెట్టుకుని దాన్నే అనుక్షణం చూస్తూ ఉన్నామనుకోండి, మనకు ఒక రకమైనటువంటి ఏకాగ్రత వచ్చిందనుకోండి, ఇప్పుడు దాన్ని స్టెప్ను మార్చాలి. ఆ రకంగా ఒక అంచెలంచెలుగా తీసుకెళ్ళి దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఎలాగున్నాడో ఆ దాంట్లోకి వెళ్ళి ఆ రకంగా నన్ను సేవించుచున్నాడో సహా వాడు ఏతాన్ ఈ గుణములను అతిశ లెస్సగా అతిక్రమించి బ్రహ్మభూయాయ బ్రహ్మత్వమునకు బ్రహ్మస్వరూపమును అవ్వడానికి కల్పతే సమర్థుడవుతున్నాడు. అంటే దీనికి వేరే ఇంకా ఏమి ఉపాయాలు లేవండి. ఎప్పుడైతే ఇది ప్రకృతి, ఇది గుణములతో కూడుకున్నటువంటిది, ఇది నేను కాదు, దీనికంటే వేరుగా ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి సచ్చిదానంద స్వరూపం, జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం, నిత్యము ఉండేటటువంటి స్వరూపం, అటువంటి స్వరూపమునందు మనసును లగ్నం చేసి దానినే భక్తి భావనతో ఎవడైతే యోగము సాధన చేస్తున్నాడో అటువంటి వాడు దేవుడు అవుతాడు. మిగతా వాళ్ళందరూ కూడా దీని దగ్గర తీసుకురావటానికే ఈ రకంగా ప్రయత్నం చేశారు. అందుకు చేత బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య శాశ్వతస్య ధర్మస్య సుఖసైకాంతికస్య. ఏంటండి? ఈ ధర్మం ఏదైతే ఉందో ఇది శాశ్వతస్య ధర్మస్య, శాశ్వతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును పొందించడానికి నిరూపణ చేసినటువంటి ధర్మం ఇది. ఇటువంటి ధర్మం సుఖసైకాంతికస్య, నీకు సుఖాన్ని, జనన మరణాలు లేనటువంటి శాంతిని, ఆనందాన్ని, ముక్తిని, కైవల్యాన్ని, పరమపదాన్ని కలిగించేటటువంటిది. బ్రాహ్మణోహి ప్రతిష్టాహం, బ్రహ్మం అయ్యేటట్టుగా బ్రహ్మమునందు ప్రతిష్ఠ చేయటానికి నిర్దేశించబడినటువంటి యోగ మార్గం ఇది, జ్ఞాన మార్గం ఇది. అమృతస్య అవ్యయస్య, ఇది తరగదు, ఇది ఖర్చు అవ్వదు ఇంకా. అందుచేత అమృత స్వరూపం అహం నేను, అమృతస్య అమృత స్వరూపమైనటువంటి, అవ్యయస్య నాశము లేని, బ్రాహ్మణ బ్రహ్మము యొక్క, శాశ్వతస్య శాశ్వతమైన, ధర్మస్య ధర్మకు, బ్రహ్మానుసంధానమునకును, ఏకాంతికస్య ఏకాంతము వలన కలుగునట్టి, సుఖస్య సుఖమునకును ప్రతిష్టాహి కార్యనిర్వహణ సామర్థ్యము నగుచున్నాను. అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తుంటే, ఎవడైతే ఈ రకంగా లోపలికి తిరిగి బ్రహ్మం అవ్వడానికి నిర్దేశించబడినటువంటి మార్గములో అభ్యాసం చేస్తాడో అటువంటి వాడికి సహాయ సహకారాలు అందించి అతను దేవుళ్ళో లీనం చేయడానికి పూనుకున్నటువంటి ధర్మం ఇతని మీద పెట్టుకున్నాడట. అదే మనిషి లోపలికి తిరగకుండా బయటికి తిరిగి కర్మలు చేస్తే ఆ కర్మ ఫలాలను అనుభవింపజేసేటటువంటి ధర్మం కూడా ఈయన మీదే పెట్టుకున్నాడట. ఈయన మీద రెండు పనులు ఉన్నాయండి.
రెండు పనులు ఆయనే చేస్తున్నాడు. ఎలుపులకు తిరిగి బయటకు వచ్చేసి పుణ్యకర్మ చేస్తే లేక పాపకర్మ చేస్తే ఆయా పాప పుణ్యకర్మల తాలూకు ఫలితాన్ని సుఖ దుఃఖాల రూపంలో అనుభవింపజేసేటటువంటిది. ఆయన ధర్మస్య అనేటువంటి పదాలు వాడుతున్నాడండి. అంటే తేడా చేయడు. ఏంటి తేడా? ఒకడు పుణ్యం చేసాడు అనుకోండి, ఇంకొకడు పాపం చేసాడండి. పుణ్యకర్మ చేసినటువంటి వాడు పుణ్యం కొంచెం తీసేసి పాపకర్మ చేసిన వాడు దాంట్లో కలపడం. పాపం చేసినటువంటి వాడి కర్మ ఎక్కువైపోతుంది కదని చెప్పేసి పుణ్యం చేసినటువంటి వాడి దాంట్లో కలపడం. పాపం ఎక్కువైపోయింది అనుకోండి, కుంటోడి కింద గుడ్డోడి కింద పుట్టింతాడే తప్ప ఎవడు చేసిన కర్మను వాడి చేత అనుభవింపచేస్తాడే తప్ప అతను మార్చుకోవడం. ఎందుకంటే రాయులాంటిది అతని మనసు. అతనికి కొంచెం కూడా జాలి కనికరం ఉండదండి. ధర్మం అంటే దాని అర్థం ఏంటండి? దాని గుణాన్ని మార్చుకోకూడదు. నిప్పు ఉందనుకోండి, చెయ్యడితే ఇతను మంచోడు, ఇతన్ని కాల్చకూడదు అనుకుంటుందా? దేవుడు కూడా అలాంటివాడే. దేవుడు ఎవ్వరికి కూడా అన్యాయము చేయడు, ఉపకారము చేయడండి. ఉపకారమే ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఎలాంటి ఉపకారం? తన కర్మఫలం తరగదు, లేకపోతే ఏదో రూపంలో ఏదో రకంగా ఎలాగ అతని కర్మఫలాన్ని అనుభవింప చెయ్యాలనేటువంటి డ్యూటీలో ఉన్నాడు అతను. అలాగే లోపల తిరిగాడు అనుకోండి, మళ్ళీ ఇలాంటి కర్మ చక్రంలో పడిపోకుండా, జనమరణాల చక్రంలో పడిపోకుండా ఎలా ఉద్ధరించాలి, ఎలా రక్షించాలి అనేటువంటి విధానంలో కూడా ఆ ధర్మాన్ని కూడా. అందుకనే ఈ ధర్మం కాపాడేటువంటి బాధ్యత అంతా ఈయన మీద పెట్టుకున్నాడండి. అంటే ఎంత గొప్ప పని చేస్తున్నాడో చూడండి. అంచేత మనం తిరగటమే చేసే పని అంతా ఆయన చేసేస్తాడండి. మనం ఏమి చేయక్కలేదు. మనకి ఏం తెలిసింది? ఏమి తెలియదు. ఊరుకు లోపలికి తిప్పితే ఇంక ఇలా దేవుళ్ళో కలిపే పని ఆయనే చేస్తాడట. వెలుపలికి తిరిగితే సుఖ దుఃఖాల్లో అనుభవింపజేసే పని కూడా ఆయనే చేస్తాడట. కేవలం మీరు ఇటేపుకి చూస్తారా అటేపుకి చూస్తారా అనేదే మనం నిర్ణయించుకోవాలి. అంతేండి. మీరు అటేపుకి చూడాలా ఇటేపుకి చూడాలా? అతను అటేపుకి ఇటేపుకి కూడా చూస్తాడు. ఇటేపుకి తిరిగినోడిని ఇలా చేస్తాడు, అటేపుకి తిరిగినోడిని అలా చేస్తాడు. నిర్ణయించుకోవాల్సింది మన చేతిలోనే ఉంది. అంటే సరైనటువంటి మహాత్ములను పట్టుకుని సరైనటువంటి శాస్త్రాన్ని తెలుసుకుని ఆ సరైనటువంటి విధానాన్ని ఎవడైతే అనుసరించాడో అటువంటి వాడు ముక్తిని పొందుతాడు. మిగతా వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తా పోతూ ఉంటారు. అంచేత ఈరోజు ఈ అధ్యాయాన్ని ఈ శ్లోకంతో ముగింపు చేసుకున్నాం. వచ్చే వారంలో మరి ఇంకొక అధ్యాయం 15 అధ్యాయంలో ప్రవేశిద్దాం. ఇంకా ఇందులో చెప్పుకోవాల్సినటువంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి కనుక సంక్షిప్తంగా రేపు వారం చెప్పుకొని 15 అధ్యాయం చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. హరి ఓం. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం, ఏది ధర్మం అన్నాడో, ఈ ధర్మంలోకి తిరిగినటువంటి వాడిని ఎలా ఉద్ధరింప చేస్తానంటున్నాడో, అంచేత ఆయన మనకి మాట ఇచ్చాడు కనుక ఆయన తప్పే మనిషి కాదు కనుక ఖచ్చితంగా మనమే లోపమంతా మనలోనే ఉంది. మనమే కూర్చోలేకపోవడము, గురి పెట్టలేకపోవడము అనేది అంతా కూడా లోపమంతా మన చేతిలో ఉందని చేత మన చేతిలో లోపం లేకుండా మనం చూసుకుంటే ఆయన చేయవలసిన పని ఖచ్చితంగా చేస్తాడు కనుక మరి ఆయన ఏం చెప్పాడో దాంట్లోకి మనం ప్రయత్నం చేద్దాం. ఏమనుకోవాలి? పెద్ద కష్టమైనటువంటి విధానం చెప్పలేదండి. చాలా సులభమైనటువంటి సుఖకరమైనటువంటి విధానమే చెప్పాడు ఆయన. ఏం చేయాలి? చక్కగా ప్రశాంతంగా హాయిగా కూర్చోమని చెప్తున్నాడండి. ఎందుకని ఆయన చెప్పేది ఏంటండి? మీరు ఏది చేయకుండా అయ్యే బాబు, ఏమీ అనుకోకుండా హాయిగా కళ్ళు మూసుకుని సుఖంగా కూర్చోండి అంటున్నాడు. అంతే. కానీ మన చేతనవుతే లేదు. అంతే. హాయిగా సుఖంగా ఇలా ప్రశాంతంగా కూర్చోండి. గురురు బ్రహ్మ గురురు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురు మంత్రం అంటారు. ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీని పంచశ్రీ మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమి అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను సూత్తు హాయిగా సుఖంగా కూర్చుని ఉండడమే. అంతే. అలా సూత్తూ ఉండండి. మిగతా కార్యక్రమం అంతా ఆయన చక్కబెట్టేస్తానంటున్నాడు. చేద్దా నేను ఓం అనేంత వరకు చక్కగా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఓం తత్సత్.